మాస్ ఉంటాం మనం, ఊరా మాస్ ఉంటాం. నమస్తే అన్న, ఏం పేరు మీది? నా పేరు గౌరవ్, అందరు గౌరవ్ అని పిలుస్తారు. ఏంటి ప్లానింగ్స్ ఏంటి న్యూ ఇయర్ కి? న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏముందన్నా, అందరు తాగి తందనాలు ఆడి ఎంజాయ్, ఎవరు ఎంజాయ్లో వాళ్ళు ఉంటారు. ఇక మనం ఏం చెప్తాం ఇక వాళ్ళని. నేనైతే నాన్ డ్రింకరు, నాకు డ్రింక్ అలవాటు లేదు, మనం తాగము, తెలుసు అందరికీ మనం తాగమని చెప్పి. ఇక తాగేటోళ్ళని ఎవరు ఆపుతారు చెప్పు? దేవుడు కూడా ఆపలేండి, ఏ శక్తి ఆపలేదు వాళ్ళని. మళ్ళీ వాళ్ళని ఎవరు ఆపుతారు చెప్పు? అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు పెడుతుంది, వాటిని ఉల్లంఘిస్తే మీ అందరికి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరి ఇష్టం అలాది ఉంటుందన్న, అట్లేం లేదు. కొత్త ప్రభుత్వం ఉన్నాడు, పాత ప్రభుత్వం ఉండండి, ఏదైనా ఒకటే ఉంటుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, జనాలు చేంజ్ చేసుకోవాలన్న. వాళ్ళ వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు పాపం, వాళ్ళదేముంది, వాళ్ళు ఎట్లయినా మంచిగానే ఉంటారులే వాళ్ళు. సో 2023లో చేదు అనుభవాలు అంటే ఏం చెప్తారు? 2023లో చేంజ్ కావాలంటే ఏం చేంజ్ చేయలేదు. చేదు అనుభవాలు మళ్ళీ ఇలాంటి రోజు రావద్దు నా జీవితంలో అనుకున్న రోజు ఏమైనా ఉందా? ఏముంది, కరోనా అయితే మళ్ళీ రావద్దా నా దేవుని దయ వల్ల. ఎందుకంటే కరోనా దగ్గరికి చాలా మంది బాధపడ్డారు. ఇక అది వ్యాక్సిన్ కోసం అందరూ ఎంతోమంది లైన్లో నిలబడి వ్యాక్సిన్ కోసం అది ఇది అని చెప్పి చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళు కూడా పాపం ట్రైన్ యాక్సిడెంట్లు అవి ఇవి అని చెప్పి చాలా అయిపోయినాయి అన్న. కరోనా దిక్కెళ్ళి మాకైతే ఏం ప్రాబ్లం కాలేదు దేవుని దయ వల్ల. ఏంటంటే మేము క్రికెట్ ఆడతాం కదా అన్న, ఆ క్రికెట్లో దెంగేస్తుంది అది కరోనా అన్నీ దెంగేస్తున్నాయి. అవి మన దగ్గర నడిపోయాయి అవన్నీ. ఎందుకంటే స్పోర్ట్స్ ప్లేయర్కి ఏం కామన్ ఉంటాయి అన్న అన్నీ. స్పోర్ట్స్ ప్లేయర్కి కరోనా ఏం రాదు, నాన్ స్పోర్ట్స్ మ్యాన్కే ఉంటాయి ఇవన్నీ కరోనా అని చెప్పి. ఎవరినన్నా మడత పెట్టే ప్లానింగ్ ఉందా? మడత పెట్టేది ఏం లేదు. ఆ కరోనా కూడా ఎవరిని అటాక్ చేస్తుంది అంటే, ఎవడైతే లోకంని ముంచాలని చూస్తుంది చూడు, అన్ని అటాక్ చేస్తుంది అది. ఎవడైతే మంచిగా ఉంటుంది చూడు, అన్ని ఏమన్నది అది మంచిగా ఉంటుంది, అది దాన్ని ఏం చేయలేము. అది నేను అడిగిన దానికి ఆన్సర్, మడత పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి? మడత పెట్టే ఛాన్స్ ఎవడుందన్న, మడత పెట్టేది ఎవరిది ఏం లేదు. కానీ మన దగ్గరికి వస్తే మాత్రం గొంతు కోసి రక్తం తాగుడే ఊచకోత అంతే. ఇక ఫుల్ అండ్ ఫైనల్ ఉంటుంది, వార్ వన్ సైడ్ అయిపోతుంది మనం పడితే. అంటే చాలా మంది కూడా ఏంటి ఈ ఇయర్లో మీకు చేదు అనుభవాలంటే 2023లో కాదు 2020లో కరోనా వచ్చింది. 2023 గురించి అడిగితే క్రికెట్ గురించి చెప్తున్నారు అందరు, మీరు కరోనా గురించి చెప్తున్నారు. క్రికెటే అన్న, కరోనా కానీ ఎక్కువ క్రికెటే పాకింది అందరికి, అది తెలుస్తలేదు ఎవరికి. క్రికెట్కి ఒక మందు పెట్టాలి, పబ్లిక్ దానికి వెళ్ళి ఇంకా అది ఫెడప్ అయిపోయారు. ఒక టైంలో సినిమాకి పైసలు అని చెప్పి చెప్తుండే, ఇప్పుడు బాల్కి పైసలు అంటారు ఇంట్లో. ఇదేంద్రా నేను సినిమాకి అడుగుతా, ఇంతకుముందుకు సిగరెట్ తాగనీకో అడుగుతుండే, ఇప్పుడు క్రికెట్కి అడుగుతారు. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు ఖుషి అయిపోయారు, చాలరా నైనా క్రికెట్ అన్న ఆడుతుండే పోనీలే అని చెప్పి. నా కొడుకు గాంజా కొడతలేడు, తాగుతలేడు, చలో దీని దిక్కెళ్ళి ముక్తి కలిగింది, క్రికెట్ అన్న సోకింది దీనికి చాలు, క్రికెట్ సోకితే ఏం కాదని చెప్పి. ఏమంటావు? ఇగో సత్యం ఫోన్ వస్తూనే ఉంది మాకు. ఎక్కడి నుంచి వస్తుంది ఫోన్? మా తమ్ముడు చేస్తుండు. చెప్పరా బేటే, కేసు బియర్లు తీసుకోవాలా? హలో, గుడ్ మార్నింగ్ చెప్పు. మైక్ ముంగట్టున్నా, నేను టీవీలో వస్తున్నా, చూసుకో ఒకసారి. ఇంకా మొత్తం బోరాని అనుకుంటా అనుకోరాదు, మొత్తం టెన్షన్ లేదనుకోరా, అది మొత్తం నేను కనిపిస్తుంది, కర్రముఖం కనిపిస్తుంది అనుకోరా అది టీవీలో. ఏందన్నా ఇది టీవీ పేరు? ఏం పేరు? రెడ్ టీవీ అంటారు బాబా, రెడ్ టీవీ, రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ టీవీ. మిరపకాయ ఎట్లుంటుంది అట్లా సేమ్ అదే ఉంది అనుకోరా అది. అరే నీకెట్లా తెలుసురా? అరే ఎవరో పంపించారు బాడుకో. అవునా? ఎవరో పంపించి పంపి సరే ఉండి ఒక్క నిమిషం ఉండి, అన్నేమో అడుగుతాడంటే ఇంకో క్వశ్చన్ 2-3 క్వశ్చన్లు ఇంటర్వ్యూ అయిపోయింది ఇది నాకు పెద్ద. మనం ఇంతవరకు మనం సెలబ్రిటీ అయిపోయినా, నేను ఒక సెలబ్రిటీని అయిపోయినా. నేను చేస్తున్నాడు ఆల్రెడీ ఉంది. సరేనా? ఎప్పుడన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారా? నేను డ్రంక్ చేయనా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి, నేను ఎట్లా దొరుకుతా డ్రంక్ అండ్ డ్రైవ్లో? నేను ఇంతవరకు డ్రంక్ చేయలే, దేవుని తోడు. మనం అబద్ధం చెప్పాము, మనం అబద్ధం చెప్తే ఒక కారణం ఉంటుంది, పెద్ద అబద్ధం ఉంటుంది. అది ఓన్గా స్కెచ్ చేసే అబద్ధమే ఉంటుంది, కానీ మామూలు అబద్ధం అయితే అది కాదు. కానీ చిన్న జోక్స్, కామెడీ అబద్ధాలు అంటే అది వేసుకోవాలి, చిన్నగా అయిపోతాయి. న్యూ ఇయర్ కి ఎవరికైనా స్కెచ్ చేసావా? ఇంటికాడ లుంగి గుంజుడు, చెడ్డి గుంజుడు, ఇవన్నీ చేస్తూనే ఉంటాం కోతి లెక్కలు. అంటే న్యూ ఇయర్ కి ఎవరికైనా స్కెచ్ చేసావా? న్యూ ఇయర్ కి స్కెచ్ ఏముందన్నా, అందరు ఎవరు సెలబ్రేషన్ వాళ్ళు ఉంటారు, అంతా మన వాళ్ళేనా. కొట్లాడుకోతానా ఎప్పుడైనా, కానీ జీవితం మంచి సాగిపోతుంది. వితౌట్ ఫైట్ గుడ్ లైఫ్, ఫైట్ బ్యాడ్ లైఫ్.
రెండు ఉంటుంది. ఈయన కూడా మా తమ్ముడు ఆయన, అది అట్లుంటుంది ఇక. సో అంటే యువతకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యూత్కి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎవరు ఎంజాయ్ అవ్వలేదన్నా. మనం ఏమో ఒకరిని చెప్పినామనుకో బాధపడతారు వాళ్ళు. ఏ బాబు తాగాకరా ఎందుకు తాగుతున్నావు అంటే ఈడోడా నాకు చెప్పేటోడు, వీడు నాకు పైసలు ఇస్తుండా అని అట్లా అనుకుంటారు. మనం ఏమన్నా తెలుసా, బ్రో అన్నా ఎంజాయ్ చేయడానికి పోతున్నాం అంటే బెటే క్యారీ ఆన్, ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నామనుకో. అరే మా అన్న ఇంత మంచి గౌరవ ఇంత మంచి మాట చెప్పిండ్రా నాయన, అన్నతో ఎప్పుడు కలిసి ఉండాలి. ఇప్పుడు ఏమ్రా తాగుతున్నావు గుద్దపలిచిందా నా ముంగట అని అన్నామనుకో, ఏమ్రా బాయ్ డిలీట్ చేసేసి అన్న నంబర్ డిలీట్ చేసేసి అని చెప్పి అన్న నా నంబర్ డిలీట్ చేసేస్తారు. ఎందుకంటే మనం ఏదైతే మంచి చెప్తాం చూడు అది చేదైపోతుంది అన్న. చేదు చెప్పినాం అనుకో అది మంచిగా అవుతుంది. చేదు ఏం తెలుసా, ఏయ్ ఏమ్రా మమ్మీ డాడీ ఎంత కష్టపడుతున్నారు, మమ్మీ డాడీ పాపం ఇళ్ళల్లో పనిచేస్తారు, డాడీ వాచ్మెన్ ఉన్నాడు, నువ్వు తాగుతున్నావు తాగి తందనాలు ఆడుతున్నావు ఏంద్రా ఇదంతా అని చెప్పినాం అనుకో, ఈడోవడు రాబాయ్ సుల్లిగాడు నాకు పైసలు ఇస్తుండా రాబాయ్, మా అమ్మనే చెప్పాలి మా అయ్యనే చెప్పాలి ఈడోవడు రాబాయ్ అని అంటారు. చెప్తారా ఇది చెప్పక ముందుకే నేను క్యాల్కులేషన్ చేసేసుకొని నేనేం చెప్తా పిల్లలకి యూత్కి అంటే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మా అన్నా పోతున్నాం అంటే రైట్ కానీ కానీ ఏ దునియాలో ఏ శక్తి ఆపలేదు, ఒక్క అడుగు ఇవాళ అట్లా చెప్పేసేయాలి. ఇక ఎవరన్నా నీటిలో మునిగిపోతుంటే నీ సావు నువ్వు సావు అన్నట్టు అంటే అయ్యో కాపాడు అయ్యో అని చెప్పాలి అంతేగాని ఆడేం చేస్తారు తెలుసా, అరే మునిగిపోతే మనం చేయిస్తాం అనుకో మనం గుంజేసుకుంటాడు ఆడు. ఇది డేంజర్ వాళ్ళు ఇల్లు. ఇది ఇట్లా ఇట్లా గుంజినాం అనుకో ఆయనకి చెయ్యి ఇచ్చినామంటే కథమే గుంజేస్తాడు లోపలికి. ఇక మనం కొట్టుకోవాల్సి వస్తుంది, మనని ఎవరు ఆపేటోళ్ళు ఉండరు. ఇక అందుకని ఏం చేయాలంటే అరే అప్పుడు నువ్వు పిలిచినావా, అరే నేను చూడలేరా నాయన నేను అని చెప్పి వెళ్ళిపోతూనే ఉండాలి ఆడ ఉన్నాను. ఇక అలాగే ఇప్పటి వరకు అత్యధికంగా సొంతం అయ్య కూడా ఉండని ఆడు లంగా ఉన్నాడు అనుకో, ఇంట్లో వచ్చి తాయి తందలాడే మమ్మీని కొడుతుండు, ఇంట్లో మొత్తం గడబడి గడబడి చేస్తున్నట్టే ఆడు ముందుకుతుంటే ముందుకన్నాలే. ఎందుకంటే ఆడు చచ్చిపోయినాక ఇల్లు మంచిగా అవుతుంది. ఆడ అయ్యా మనకు అన్నాడు ఓకే, అరే మంచిగా ఉన్నాడు, అరే నా కొడుకు పోయి ఆయనకి పొద్దున్న లేచి కష్టపడి ఆయనకి ఏమైనా చేయాలి, ఒక ఇల్లు కొనియాలి, ఆయనకి ఏమైనా చేయాలి, ఇన్ని పైసలు జమ చేసేయాలి, ఆయనకు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇట్లా చేసిన థింకింగ్ డాడీ మన డాడీ, అది పర్ఫెక్ట్ డాడీ. నేను తాగి తందనాలు ఆడి నా లీవ్లో నేను అన్నా నీ కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నాడు, పోనీ రాబోయే వాళ్ళు సవాళ్ళు చేస్తారు నాకేంది, అరే నువ్వు కన్నావు కదానా అంటే కన్నం ఏం చేస్తాం ఓన్ సావు ఆడు అని ఇట్లా ఉంటారు అనుకో వేస్ట్. అది ఆడు ఇంట్లో ఉండి కూడా వేస్ట్ లేకపోయినా వేస్ట్, రెండు సేమే. ఇక దాన్ని ఏం చేయలేము, ఇక అది వేస్ట్, అది బతుకు వేస్ట్. అది వరల్డ్ కప్ ఓడిపోయింది కదా 2023లో, దాని గురించి ఏం చెప్తాం? వరల్డ్ కప్ పాపం మన వాళ్ళు ఇండియా వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారన్న, పాపం వాళ్ళ బదం ఎందుకు చెప్పాలి కానీ మస్తు కష్టపడ్డారు. కానీ ఆ ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళు ఇంకా డేంజర్ కావాలన్న, వాళ్ళు వరల్డ్ కప్ వదలరు, వాళ్ళు వీరగాడతారు. వాళ్ళు వరల్డ్ కప్ అనేది అంటే వరల్డ్ కప్ అనగానే వాళ్ళకి ఒక పిచ్చి పడుతుంది. మన వాళ్ళు కూడా మంచిగా ఆడిరు అట్లేం లేదు, కానీ కొంచెం కొన్ని జాలలో చిన్న చిన్న మిస్టేక్లు జరిగినాయి అంతే, ఇంకేం జరగలే. ఐపీఎల్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వరల్డ్ కప్ మీద లేదు. వరల్డ్ కప్ ఐపీఎల్ ఏంటంటే పైసా కదన్నా, ముంబై గన్ షాట్ వేసుకో 1000 10,000 సుట్ కేసు తెచ్చి పెట్టిరంటే కథం అయిపోయినట్టే. ఇక అది నడుస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళది ఇక మనం ఐపీఎల్ ఇక ఎవరు చూస్తారన్నా ఐపీఎల్, అందరు బెట్టింగ్ ఆటోళ్ళు చూస్తారు. వాళ్ళది పెద్ద పెద్ద చేయలు ఉంటాయి అన్న, వాళ్ళు ఏం చేయలేము వాళ్ళని. ఈసారి కూడా ముంబై నుంచి రోహిత్ శర్మ గారిని కెప్టెన్ నుంచి తప్పించారంట కదా. ఇక అది నేనైతే చూడలే, మన పూర్వలు చెప్పారు, చెప్తే విన్నా నేను. ఇక ఆయననే జరిగిపోయినంట అన్న, వాళ్ళు తీయలేరంట. అంటే ఆయనకే కొంచెం అంటే ఆయన ఐపీఎల్ మీద కాకుండా ఇండియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తాడు ఆయన. ఐపీఎల్ కాకుండా ఇండియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తాడు పాపం ఆయన. ఐపీఎల్ ఏందన్నా ఎవరినైనా పెట్టవచ్చు, ఈయన అన్నను కూడా పెట్టవచ్చు కెప్టెన్. గేమ్ ఆడేది వేరే వాళ్ళు, కానీ కెప్టెన్ కాలు ఇట్లా అంటే అయిపోయాయి. అది పెద్ద విషయం కాదు, ఎవరైనా పెట్టవచ్చు. ఐపీఎల్ కెప్టెన్ ఎవరైనా పెట్టవచ్చు అన్న, అని ఇండియా కెప్టెనే. ఇండియా ధోనిని మిస్ అవుతుందా? ఇక మిస్ అవుతుందంటే ఇక ఆయన గేమ్ కొంచెం తగ్గిందిలే. అయినా కానీ ఆయన ఏజ్ అయిపోయింది కదా, ఇక ఆయన ఇంకా రిటైర్మెంట్ టైం అయిపోయాడు. యంగ్ ఉండి తీసేస్తే అది రాంగ్. ఆయనంతా ఆయన వెళ్ళిపోయి ఆయన ఏజ్ అయిపోయింది కదా అన్న. ఆయన ఇప్పుడు యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి కదా అన్న. ఆయన కూడా ఆయన ఆటలు ఆలోచిస్తాడు, నేను ఆడుతున్నా పోయి నేను సింగిల్ తీస్తా, సింగిల్ తీసే జాగాలో 6 కొట్టే పోరోడు వస్తాడు, ఆయనకి ఛాన్స్ ఇస్తాం అట్లా అట్లా నడుస్తుంది. అండ్ హైదరాబాద్లో అత్యధికంగా మొత్తం మన ఇండియాలోనే అత్యధికంగా ఓయోలో వాడిన రాష్ట్రంగా హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఎక్కువగా అత్యధికంగా. సో దానిపైన నీ అభిప్రాయం ఏంటి? ఓయో రూమ్స్ ఎవరు వాడుతున్నా రేపు చెట్లనే నింపుతారు, చెట్లనే పని కానిస్తారు. నెక్లెస్ రోడ్ పోతే మొత్తం అదే నడుస్తుంది.
మళ్ళీ చెట్ల ఓయి రూమ్ ఎవరు వాడతలేరనా. ఓయి రూమ్ పోవాలంటే కూడా ధైర్యం వస్తలేదన్న. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు జర భయపడుతున్నారు, పోవాలనా వద్దా పోవాలనా వద్దా అని చెప్పి. హైదరాబాద్ టాప్ ఉంది కరెక్టే, కానీ ఇక పైసలు తీసుకుంటే ఎవరైనా ఆడుకోవచ్చు. ఇక మెయిన్ ఏంటంటే తెలుసా అన్న, ఇది సెక్స్ ప్రాబ్లం అన్న. ఇది ఇది డేంజర్ ఉంది. ఇది ఈ సెక్స్ అర్థమైతలేదు. ఎందుకంటే మాంసాలు తింటుర్రు పోరోళ్ళు, యంగ్స్టర్స్ మాంసాలు తింటుర్రు, పిచ్చి మదం ఎక్కుతుంది. ఏది పడితే అది తింటుర్రు. చికెన్, మటన్, పోర్కు, బీఫ్ అన్నీ తలిగిస్తారు. అన్నీ తలిగిస్తుంటే చిన్నోడు తింటాడా అన్న? ఆడు చిన్నోడు తిన్నాడు, ఓనికి తిన్నాడు. ఇక మనం కడుపుకి వేస్తున్నాం ఆహారం, దానికి వద్ద ఆహారం, ఇక దాన్ని కూడా కావాలని చెప్పి అట్లా అవి ఉంటాయి కదా కొన్ని. ఇక అట్లా అట్లా నడుస్తూనే ఉంటాయి ఇక కొన్ని. కొంచెం గర్వంగా అయినా ఫీల్ అవుతున్నావా మన స్టేట్ ఉందని చెప్పి? ఏ గర్వం ఏం లేదన్న, అందరూ ఓకేనే, కానీ అట్లేం లేదు. కానీ అందరు ఈక్వలే ఉంటారన్నా, చూపించే విధానం ఉంటుంది అంతే. పిల్లలు వచ్చి అడుగుతారా నేను సజెషన్స్ అన్న ఓయోకి వెళ్తున్నాం అట్లా? అడుగుతారు, కానీ నేను చెప్తా చూసి పోర్రా పోయి, ఎందుకు రిస్క్ అది అని చెప్పి చెప్తానే ఉంటారు పిల్లలకి. రిస్క్ అంటే ఏంటి? రిస్క్